చాలామంది ఎంపీలు అసలు ఈసారి మేము ఎంపీగా పోటీ చేయమంటూ కూడా చేతులు ఎత్తేశారని, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ఈసారి అసలు మా దగ్గర ఎన్నికల్లో ఖర్చు పెట్టేంత ధనం లేదు, మమ్మల్ని వదిలేయండి మహాప్రభు అంటూ వాళ్ళు కూడా చేతులు ఎత్తారంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పటికి ఎంపీ స్థానానికి 150 కోట్లు డిపాజిట్ చేయమని అడుగుతున్నారు. 150 కోట్లు డిపాజిట్ చేస్తే ఏం చేస్తావు? 150 కోట్లు నీకు డిపాజిట్ చేసి ఇంకొక 150 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంటే ఎమ్మెల్యే సీటుకి 20 కోట్లు డిపాజిట్ చేయాలి, ఎంపీ సీటుకి 150 కోట్లు డిపాజిట్ చేయాలి. అంటే డబ్బులతోటి రాజకీయాన్ని మేనేజ్ చేద్దామని అనుకుంటున్నాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మనం అందరం చూసాం. నిరుపేదలు 2 గెలిచారు. వాళ్ళ దగ్గర జేబులో తడుముకుంటే 100 రూపాయలు ఉండవు. అటువంటి వాళ్ళు 2 గెలిచారు. దాదాపుగా 10 నుంచి 12 మంది నాకు తెలిసినంత వరకు 2.5 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే చాలా తక్కువ. బీఆర్ఎస్ ఖర్చు పెట్టిన దాంతో పోలిస్తే బీఆర్ఎస్ ఒక కాన్స్టిట్యున్సీకి దాదాపు 60 కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ వాళ్ళు 2.5 కోట్లు 3 కోట్లు అది కూడా అప్పులు తెచ్చుకొని ఖర్చు పెట్టారు. అయినా వీళ్ళే గెలిచారు. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే నేనేదో బీఆర్ఎస్ని విలన్ని చేయటం కాంగ్రెస్ని హీరోని చేయటం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనీ విల్ నాట్ ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ ఎలక్షన్స్. ప్రజలు ఆగ్రహంతో ఉన్నప్పుడు నీ డబ్బులు పని చెయ్యవు. నువ్వు ఓటుకి 1000 కాదు 5,000 రూపాయలు ఇస్తానన్నా ప్రజలు నీకు ఓటు వెయ్యరు. ఇది మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం. నేను డబ్బులు డిపాజిట్ తీసుకొని నా దగ్గర పెట్టుకొని ఆ డబ్బుల్ని నేను ఎన్నికల్లో ఖర్చు పెడతాను అనుకోవటమో, లేదు నువ్వు 20 కోట్లు నా దగ్గర డిపాజిట్ చేయలేదు కాబట్టి నిన్ను తీసేసి ఇంకొకరిని పెడతాను అనటమో, ఇది రాజకీయాలు కాదు. ప్రజల అవసరాలు తీర్చటం అనే ప్రాథమిక కర్తవ్యాన్ని మర్చిపోయినప్పుడు మనం చూసాము. మనం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెక్స్ట్ డే నుంచే వచ్చే ఎన్నికలకి ఎట్లా గెలవాలని ప్లాన్లు వేస్తూ వచ్చాడు. నెక్స్ట్ ఎలక్షన్కి నువ్వు ఒక 5 ఏళ్ళు నీకు టర్మ్ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. 4 సంవత్సరాల పాటు పనిచేసి 5వ సంవత్సరం ఏదన్నా తాపత్రయపడటం ఏ ముఖ్యమంత్రి అయినా చేసే పని. అదేంటో ఈ ముఖ్యమంత్రి గెలిచిన నెక్స్ట్ డే నుంచే తాపత్రయపడటం మొదలుపెట్టాడు. 2024లో ఎట్ట గెలవాలి, 2029లో ఎట్ట గెలవాలి, 30 సంవత్సరాలు నేనే ఎట్లా ఉండాలి, 30 సంవత్సరాలు కాదు 300 సంవత్సరాలు ఉండొచ్చు, ఎట్లా ఉండాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, అభివృద్ధి చూపించాలి, మొత్తం దీన్నంతా కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలి, రాష్ట్రంలో మొత్తం ఒక సుఖవంతమైన వాతావరణం ఉండాలి. ఇవన్నీ చేస్తే నువ్వు మళ్ళీ గెలవటానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు అశాంతే, ప్రతి గ్రామంలో అశాంతే, ఎక్కడ ఏ గ్రామంలో చూసినా కానీ పోలీసుల దౌర్జన్యం. ఇప్పుడు మనం చూస్తున్నాం అంగన్వాడీ వర్కర్లని ఎంత దారుణంగా పోలీసులు వాళ్ళని హింసిస్తున్నారో చూడండి. అంగన్వాడీ వర్కర్ల మీద ఎస్మా పెడతావా? ఎస్మా చట్టం అంటే ఏంటి అంటే అత్యంత దారుణమైన చట్టం. కార్మికుల ప్రాథమిక హక్కుని కాలరాసి వేసే చట్టం. ఆ చట్టాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ వర్కర్ల మీద పెడుతున్నాం. అంటే మనం ఎంతమంది దళితుల్ని, ఎంతమంది బీసీలని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా అణిచివేసింది, ప్రశ్నించిన వాడిని ఏ విధంగా వేసిందో చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో నీ దగ్గర అసలు ఇంకా ఎమ్మెల్యేలు ఉండటమే కష్టం. ఇప్పుడు అదే సార్, అంటే అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు. పార్థసారథి గారు, పెండెం దొరబాబు గారు, అలాగే చాలామంది పేర్లు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఏంటి సార్ ఆ అవకాశం కనపడుతుంది? అంటే తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే ఇప్పుడు వాళ్ళు కూడా చాలా పర్టికులర్గా ఉన్నారు. కొంతమంది మనుషుల మీద లోకేష్ యోగళం పాదయాత్ర సందర్భంగా ఎలిగేషన్స్ చేశాడు.
కొన్ని ఆరోపణలు, ఇసుక దోపిడీ ఎట చేస్తున్నారు, మద్యం దోపిడీ ఎట చేస్తున్నారు, భూ ఆక్రమణలు ఏ విధంగా చేస్తున్నారు, ఇట్లా ఆరోపణ చేసిన వాళ్ళని మాత్రం తెలుగుదేశం చేర్చుకోదు. ఈ విషయాన్ని లోకేష్ చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఈ ఆరోపణలు లేకుండా అంటే చాలామంది ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళు మదన పడిపోయి చాలా సఫర్ అయ్యారు వాళ్ళు. అంటే వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళల్లో చాలామంది సఫరర్స్ ఉన్నారు. అంటే మీరు చెప్తున్న పార్థసారథి లాంటి వాళ్ళు, హీ కేమ్ ఫ్రమ్ ఏ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. ఆయనకి ఒక కండిషన్ పెట్టారు, మీకు తెలుసది లేదో. ఆ కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు నీకు టికెట్ ఇస్తాను, నువ్వు బయటికి వెళ్ళి చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టి. ఈరోజు అదే చెప్పారు కదా సార్ ఆయన అని చెప్పారు. ఈ విధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు, ఆయన్ని కూడా పిలిచి నీకు ఎంపీ టికెట్ ఇస్తాము, డిపాజిట్ పక్కన పెడదాం, నీకు ఎంపీ టికెట్ ఇస్తాము, నువ్వు వెళ్ళి ఇమ్మీడియట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టుపో అని చెప్పాడు. చెప్తే ఆయన ఏం చెప్పాడంటే, మేము కొంచెం గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చాము, అందువల్ల మేము అట్లా తిట్టడం, ఈ కొడాలి నాని రోజా మాట్లాడినట్టు మాట్లాడటం అవన్నీ మాతోటి కాదు అని చెప్పాడు. అంటే ఈ డిపాజిట్లు అడగటం, నువ్వు వెళ్ళి వాళ్ళని తిడితే నీకు టికెట్ ఇస్తానంటాం, ఇవన్నీ ఏంటి అంటే చీప్ పాలిటిక్స్. అసలు ఇప్పుడు కొడాలి నాని, ఆ భాష పేరుని నాని, రోజా, ఈ ముగ్గురి భాష చూస్తే అసలు ఎవరైనా కానీ వాళ్ళకి గౌరవం ఇస్తారండి? అసలు వాళ్ళ లాంగ్వేజ్ చూసిన తర్వాత రాజకీయాలు అంటేనే అసహ్యం పుట్టదా? కొత్త తరం ఏం నేర్చుకుంటుంది వాళ్ళని చూసి? అంటే ఈ టైప్ ఆఫ్ వ్యక్తులు కొంతమంది ఉన్నారు, అక్రమాలకి పాల్పడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈ రెండు పనులు చేయలేక సైలెంట్గా ఉండిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ సైలెంట్గా ఉండిపోయి నిస్సహాయంగా అధికార పార్టీలో ఉండి కూడా మనం ప్రజలకి సేవ చేయలేకపోతున్నాము అని మదన పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళని చేర్చుకోవటానికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి అభ్యంతరం ఉండదు. వాళ్ళు ఆ విధంగా చేస్తారు. ఒక్కసారి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీలో ఏంటి అంటే వాళ్ళు అందరూ కూర్చొని డెసిషన్ తీసుకుంటారు. అక్కడెక్కడి నుంచో ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ చూసుకొని ఫాలో అవటం ఉండదు. అంటే ఇటువంటి కొన్ని డెమోక్రటిక్ లక్షణాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. సో ఆ డెమోక్రటిక్ లక్షణాల్లో ఫిట్ ఇన్ అయ్యేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంటారు. ఓకే. సో అందుకని వీళ్ళు చేరటం పెద్ద నాకు ఆశ్చర్యం కలిగించట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ దే ఆర్ సఫరర్స్, వైసీపీలో సఫరర్స్. అందుకని వాళ్ళు ఇంకెటువైపు చూస్తారు? ప్రత్యామ్నాయం తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తారు. తెలుగుదేశం ఏదన్నా ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళు వచ్చి ఆనందంగా పనిచేస్తారు. అందుకనే మీరు గమనించారో లేదో, తెలుగుదేశం పార్టీ కూడా మీరు బేషరతుగా వస్తేనే మేము తీసుకుంటామని క్లియర్ కట్గా చెప్తున్నారు. అంటే నాకు టికెట్ ఇస్తే వస్తాను అంటే నేను నీకు టికెట్ ఇవ్వాలా వద్దా అనేది మా పార్టీ నిర్ణయం చేసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని బట్టి నీకు టికెట్ రావాలా వద్దా అనే డెసిషన్ ఉంటుంది. అంతే తప్ప నువ్వు ముందర నాకు టికెట్ ఇస్తేనే వస్తాను అంటే మా దగ్గర నాయకులు చాలామంది ఉన్నారు అని చెప్తున్నారు. అందుకని ఈ గౌరవప్రదమైన నాయకులే తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారు. అది ఒక ప్రధానంగా మనం గమనించదగ్గ అంశం. అంటే వీళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సచ్చీలురా అంటే నేను దానికి సర్టిఫికెట్ ఇవ్వటానికి కాదు. వాస్తవంగా రాజకీయాల్లో జరుగుతున్న పరిణామ క్రమం చెప్తున్నా నేను. అంటే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో నాకు బాగా తెలుసు. అంటే చాలామంది వైసీపీలో చాలా సఫరర్స్ ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఈ మాట చెప్పగలను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.